కేటీఆర్ గారే నోటికి ఏదొస్తే అది మాట్లాడే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఆంబోతులాగా తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద విషయం మీదే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. వాస్తవంగా చెప్పాలి, పెద్ద ఆంబోతు చిన్న ఆంబోతు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అవుతారు తప్ప కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు మాత్రమే చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో నిన్న ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెబుతూ, మీరు 78 స్థానాలు వస్తాయని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వేలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పి వచ్చిందని చెప్పి మాట్లాడినప్పుడు దాని సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ 117 స్థానాలు కాంగ్రెస్ పార్టీ రాబోతున్నాయి, ఖచ్చితంగా రెండోసారి నేను ముఖ్యమంత్రి కాబోతున్నా, ఇంకా 6 నెలల కాలం పాటు నా పదవి కాలం కూడా పెరుగుతుంది, అదే కాకుండా జమిలీ ఎలక్షన్ రాబోతున్నాయి, డీలిమిటేషన్ జరగబోతుంది అని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడండి. అది కేటీఆర్ గారు ఏంటంటే ఎప్పుడు మీడియాలో ఉండాలి, ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరగాలనే ఉద్దేశంతో మాత్రమే కేటీఆర్ గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తారు తప్ప బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్, హరీష్ రావు గారు వాళ్ళు సోషల్ మీడియా నమ్ముకుని కాంగ్రెస్ పార్టీ ప్రజలు నమ్ముకున్నారు. అదే చెప్తున్న కాంగ్రెస్ పార్టీగా నీళ్ల విషయంలో చర్చ పెట్టినాం అసెంబ్లీలో. కృష్ణా జలాలు, గోదావరి జలాలు, కృష్ణా జలాలు ఎవరు అన్యాయం చేసిరో, గోదావరి జలాలు ఎవరు అన్యాయం చేసిరో కాంగ్రెస్ పార్టీ చర్చ పెడితే కేసీఆర్ ఏమన్నాడు, మా పిల్లలు చూసుకుంటారు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అన్నారు. తర్వాత పిల్లలు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు పారిపోయిన పరిస్థితి కూడా మనం చూసినాం. వస్తుంది వస్తుంది ఆగరాజు గారు ఈ మధ్యలో ఫ్లో దెబ్బతింటారు. మధ్యలో కేసీఆర్ గారేమో మా పిల్లలు చూసుకుంటారు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అని చెప్పి వారు వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసినాం. చర్చ ప్రారంభించిన తర్వాత హరీష్ రావు గారు, కేటీఆర్ గారు పారిపోయిన పరిస్థితి కూడా మనం చూసినాం. కృష్ణా జలాల్లో, గోదావరి జలాల్లో బీఆర్ఎస్ పార్టీ చేసిన అన్యాయం కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ అసెంబ్లీ వేదికగా మాట్లాడినారు. 299 టీఎంసీలకు ఒప్పుకుంది వాళ్ళే. అపెక్స్ కమిటీలో పోయి తెలంగాణ రాష్ట్రానికి మరణశాసనం రాసి పోతిరెడ్డిపాడు పొక్క బాలయాల్లో పెరిగింది, పట్టిసీమ కట్టినప్పుడు అసెంబ్లీలో ప్రశ్నించింది కేసీఆర్ గారే. అదేవిధంగా మిగులు జలాలు వాడుకోవాలని చెప్పింది కూడా వాళ్ళే. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు కాపాడుకునే ప్రయత్నంలో మేము ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి మీరు చేసినటువంటి అప్పులకు 11.5% ఉన్నటువంటి వడ్డీ రేట్లను 7.5% తక్కువ చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నంలో మేము ముందుకు పోతా ఉన్నాం. చిత్తశుద్ధి మాకుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చాలా స్పష్టంగా ప్రకటించి 44 గ్రామాలు మునిగిపోతాయి, ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు స్టోరేజ్ చేయొద్దు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత మాత్రమే అక్కడ నీళ్లు లేదా ఎక్కడ రిపోర్టు అది ఎప్పుడు వచ్చింది రిపోర్టు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చింది December 3, 2023. అది రిపోర్టు సంబంధించిన నవంబర్లోనే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. అనవసరంగా బట్టగాల్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఆపాదించే ప్రయత్నమే తప్ప మీకు చిత్తశుద్ధి లేదు, చాలా స్పష్టంగా నిర్ధారణ అయింది. ఆ డ్యాములో ఉండాల్సిన స్టోరేజ్ కన్నా ఎక్కువ వాటర్ స్టోర్ చేయడంతో మేడిగడ్డ, అన్నారం, సుందిల ప్రాజెక్టు కుంగినాయి, కూలిపోయినాయి. 35,000 కోట్ల రూపాయలతో పూర్తి కావాల్సిన ప్రాజెక్ట్ని అప్పటికే 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన అదేవిధంగా ఏదైతే తుమ్మిరెడ్డి ప్రాజెక్ట్ని మీరు అంచనాలను మార్చి ప్లేస్ మార్చి 80,000 కోట్ల రూపాయలు పెంచుకొని తెలంగాణ సంపద లూటీ చేసిరు మీరు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 ప్రాజెక్టులు ఇప్పుడు పనిచేయడం లేదు. అక్కడ నీళ్లు స్టోరేజ్ చేసి ఎత్తిపోసినట్లయితే 44 గ్రామాలు మునిగిపోతాయి. కాబట్టి ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు స్టోరేజ్ చేయకుండా కిందికి పంపించే ప్రయత్నం జరుగుతుంది. అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం బట్టగాల్సి మీదేసే ప్రయత్నమే తప్ప టెక్నికల్గా ఎందుకు రిలీజ్ చేయాలో చెప్పండి. ఇప్పుడు చెప్పకుండా నాకు 3 నెలల కాలం పాటు అవకాశం ఏంటి, మేము ఆమె మంత్రి పదవి తీసేట్టుగా మేములా ఓ సంవత్సరం కాలం పాటు హరీష్ రావు గారు మంత్రిగా లేడు. ఆయన చదువుకున్నది పాలిటెక్నిక్ BA. ఆ BA అయిన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉంటే ఎట్టుంటుందో ఇప్పుడు అర్థమైంది తెలంగాణ సమాజానికి. 2018లో ప్రారంభించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు 2023కి వస్తాకే కుంగింది, కూలింది, 80,000 కోట్ల రూపాయలు మొత్తం సముద్రం పోసిన పరిస్థితి అయింది. కాబట్టి అక్కడ విచారణ జరుగుతూ ఉంది. CBIకి ఇచ్చినాం, 48 గంటల కేసు బుక్ చేస్తానని చెప్పి ఇప్పుడు కేసు బుక్ చేయలేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాపాడుతున్నమాట వాస్తవం. అదే కాకుండా అమిత్ షా, మోడీ గారు ఏమో ATM లాగా కాళేశ్వరం వాడుకుందని చెప్పారు. ATM అని చెప్పిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు CBI కేసు బుక్ చేయలేదు. కాబట్టి లోపాయికారికి ఒప్పందం అన్నమాట వాస్తవం. వచ్చే ఎలక్షన్ ఇద్దరు కలిసి వస్తే కాంగ్రెస్ పార్టీగా ఓడించి రెండోసారి ముఖ్యమంత్రి నేనే అయితే చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. అరే ఎలినో అనేది ఇలా తెలంగాణ రాష్ట్రమే కాదు కదా సార్, దేశవ్యాప్తంగా పరిస్థితులు ఎట్టున్నాయో చాలా స్పష్టంగా
దేశంలో వస్తున్నట్టు కొరత కావచ్చు, తర్వాత వాటర్ ఇబ్బందులు ఏ విధంగా వస్తూ ఉన్నాయి, తర్వాత ఉష్ణోగ్రతలు ఏ విధంగా పెరుగుతూ ఉన్నాయి. ఒకనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న 30 డిగ్రీలే ఉండే, ఈరోజు అది 50కి అయింది. మీరు ఉన్నప్పుడు ప్రకృతి మొత్తం నాశనం చేసి చెరువులన్నీ మింగేసి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లోనే 700 చెరువు ఉంటే ఇప్పుడు 300 చెరువులు అయినాయి. హైడ్రాన్ తీసుకొస్తే దాన్ని విమర్శిస్తారు, సింగరేణి టెండర్లు అంటే దాన్ని విమర్శిస్తారు, 4 సీట్ అంటే దాన్ని విమర్శిస్తారు. అభివృద్ధి ఏం చేసినామండి? 70,000 కోట్ల తెలంగాణ 7 లక్షల కోట్లు అయింది. 1,20,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్ బిల్లు చెల్లించకుండా సర్పంచ్లకు, మహిళా సంఘాలకు, ఆరోగ్యశ్రీ నిధులు, తర్వాత డబుల్ బెడ్రూమ్ కట్టినటువంటి ఇళ్లకు నిధులు లేకుండా తెలంగాణ సమాజాన్ని మోసం చేసిందే బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా ప్రతి ఒక్కటి నెరవేర్చే ప్రయత్నంలో ముందుకు పోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని చూసే తెలంగాణ ముఖ్యమంత్రి 117 సీట్లు వస్తాయన్నట్టు. సన్న బియ్యం కావచ్చు, వైట్ రేషన్ కార్డు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, తర్వాత మహిళలకు 57,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు కావచ్చు, మహాలక్ష్మి ద్వారా 10,000 కోట్ల రూపాయలు కావచ్చు, ఆరోగ్యశ్రీ 5 లక్షలు 10 లక్షలు కావచ్చు, తర్వాత స్కూల్ యూనిఫామ్లు కావచ్చు, రకరకాల అవకాశాలు మహిళలకు ఇస్తూ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఐటీఐ ప్లేస్లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, పాలిటెక్నిక్ కళాశాలలు, వీరన్నారి సాకలైన యూనివర్సిటీ, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ, ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఎడ్యుకేషన్ కావచ్చు, వైద్యం కావచ్చు, సేద్యం కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఉద్యోగాల కల్పన కావచ్చు, ఏ అంశమైన ప్రశ్నలు మీ సమాధానం మాదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అడుగుతుంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడే దమ్ము లేక కేసీఆర్ గారు ఏమో అసెంబ్లీ రాడు, కేటీఆర్ హరీష్ రావు ఏమో ఏది పడుతుంది ఆంబోతులాగా తయారై కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చేస్తే ఎట్లా? అసలు ఆంబోతు హరీష్ రావు, కేటీఆరే. మరి ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? భద్రాద్రి రాముని మీద ఒట్టేయా, బీజేపీ వాళ్ళతో సంప్రదిస్తున్నావా లేవన్నాడు. ఒట్టేయాలిగా మరి. ఓటేయకుండా ఒట్టిన మాట్లాడతారు. అట్లా రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే హరీష్ రావు గారు పార్టీ మారే ప్రయత్నం చేసిండు. ఆయన ఎమ్మెల్యే కాకముందే డైరెక్ట్ కేసీఆర్ గారి కోటలో మంత్రి అయిన పరిస్థితి మనం చూసినాం. అంటే ఎగ్జామ్ రాయకుండా హరీష్ రావు గారు మంత్రి అయిన పరిస్థితి చూసినాం. ఆయనకు రేవంత్ రెడ్డి గారు పోలిక ఎట్లయితుంది? జడ్పీసీగా, ఎమ్మెల్సీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా, తర్వాత ఎమ్మెల్యే ఓడిపోతే ఎంపీగా, తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేగా మంత్రి పదవి నిర్వహించకుండా కూడా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంది కాబట్టి సర్పంచ్ ఎలక్షన్ కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్ కావచ్చు, అన్ని ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. కంటోన్మెంటు, జూబ్లీ హిల్స్, మొత్తం పార్లమెంట్ ఎలక్షన్లో 17 స్థానాలు ఓడిపోయి గుండు 0, 37% ఓటు బ్యాంకు, 17% పరిమితమైన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. ఇక భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంగా దేశంలోనే భారతీయ జనతా పార్టీ ఓడిపోతుంది. నరేంద్ర మోడీ గారు 4వసారి ప్రధానమయ్యే అవకాశమే లేదు. డబల్ డీడ్ దాటని పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఉన్నది. కాబట్టి దేశంలో రాహుల్ గాంధీ, తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 2వసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. Subscribe us and press the bell icon for more interesting updates.